హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీలో ఎవరైనా ఇంతవరకు విలేజ్ వకీల్ వాసవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఈరోజు వీడియోలో చాలా మంది డ్రీమ్ అని చెప్పొచ్చు. అంటే ఒక అడ్వకేట్ అయిన తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం అనేది ఒక పెద్ద డ్రీమ్. సో అది పాస్ అయిపోయి ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలని చెప్పి చాలామంది లా స్టూడెంట్స్కి అదే డ్రీమ్ ఉంటుంది. సో అది జరగాలి అంటే మనం ఎన్రోల్మెంట్ చేసుకున్నాం కదా ఫస్ట్ అడ్వకేట్గా. సో అప్పుడు మనకి టెంపరరీ ఐడి కార్డ్, టెంపరరీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పాస్ అయిపోతామో అప్పుడు మనకి పర్మనెంట్ ఇచ్చేస్తారు. అయితే నేను అది అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేయాలి వీడియో అప్లోడ్ చేశాను. సో ఎలా అప్లై చేయాలని డౌట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి. నేను ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 17 అయితే రాసి పాస్ అయ్యానని మీలో చాలామందికి తెలుసు, నన్ను రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు. సో ఈరోజు మీకు నేను అది ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. చాలామందికి ఉంటుంది కదా అసలు ఎలా ఉంటుంది ఏంటని. టెంపరీ మనం పెట్టుకు తిరిగాము, అంతా బాగుంది, ఓకే. మరి పర్మనెంట్గా అసలు దాని లుక్ ఎలా ఉంటుంది, ఏముంటుందని మీలో చాలామందికి డౌట్ ఉంటుంది. నేను మీకు ఇది తీసి మీ ముందే ఓపెన్ చేస్తాను. నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు. నేనైతే డైరెక్ట్గా అప్లై చేసుకున్నా, బట్ ఇంటికి పోస్ట్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంటికైతే నేను హాస్టల్లో ఉన్నప్పుడైతే వచ్చేసింది. సో కాబట్టి ఈరోజు మీకు నేను మీ ముందే అయితే ఇది ఓపెన్ చేసి అయితే చూపించాలనుకుంటున్నాను. సో ఇంతవరకు నేను కూడా ఓపెన్ చేయలేదు. జనరల్గా చూడగానే ఆత్రం ఉంటుంది కదా, ఎప్పుడు ఓపెన్ చేస్తాం అని చెప్పేసి. బట్ నేను ఆత్రాన్ని ఆపుకుని మీ ముందే ఓపెన్ చేయాలనుకున్నాను కాబట్టి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు నేను చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను పక్కన కూడా మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను అనమాట ఎలా వచ్చేసింది అనేది, ఓకేనా. ఇది మనకి పోస్ట్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే కనుక సెక్రటరీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ హైకోర్ట్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే అది అడ్రస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి నా అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేనైతే టేర్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించి కొన్ని ప్లాస్టర్స్ కూడా బాగానే గట్టిగానే వేశారు. బట్ ఏమో చింపుతున్నాను, ఎలా చింపుతున్నానో కూడా తెలియదు. మెయిన్ది చింపకుండా ఉంటే చాలు. కొద్దిగా భయం అనమాట. సో ఎలా చింపేస్తాను అని. దీని లోపల నెట్ ఇచ్చారు. సో ఏదైనా నెట్టే వస్తుంది. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్కి కూడా క్వాలిఫై అయ్యాను కదా, అది మీకు తెలుసు. సో అది కూడా పార్సల్ అయితే ఇదిగోండి, ఇది కూడా ఓపెన్ చేయలేదు. సో 2 ప్రొఫెషన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలా లేకపోతే అడ్వకేట్గా ప్రాక్టీస్కి వెళ్ళాలా, 2 నా చేతుల్లోనే ఉన్నాయి. బట్ నాకు ఏది ఇష్టం అనేది మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు. సో ఇది నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసి పెడతాను. సో ఈ వీడియోలో అయితే ఇది చూపించేస్తాను. దీని లోపల మనకి అంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను చూశాను. అంటే ఏపీ సెట్ది ఒకసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది అనమాట. అంటే రాంగ్ డేట్ వచ్చేసరికి వాళ్ళు వెనక్కి పెట్టమని చెప్పారు. మళ్ళీ ఇంకోటి పంపించడం జరిగింది. సో అప్పుడు కూడా ఇలాగే నెట్లో వేశారు. అప్పుడు కూడా నేను ఇంటి దగ్గర లేను, అమ్మ వాళ్ళే చూశారు. సో చూడండి, ఇది ఇలా నెట్ మొత్తం అంతా కూడా నెట్తో అయితే వచ్చింది. నేనైతే మొత్తం పైది మొత్తం ఫస్ట్ తీసేస్తున్నాను, తర్వాత లోపలిది ఓపెన్ చేస్తాను. ఇదేంటి ఇట్లా అయితే వచ్చాయి. ఇది పర్మనెంట్ది. అండ్ ఇంకోటి ఏదో మొత్తానికి ఇవి 2 వచ్చాయి. ఐడి కార్డు కూడా ఉంది లోపల. మాత్రం ఓకే, ఇట్స్ ఏ డ్రీమ్. చూస్తున్నారా, నేను మీకు పక్కన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేమ్ గంటా వాసవి, అడ్వకేట్, ప్లేస్ మచిలీపట్నం, నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. అండ్ సెక్రటరీ సైన్ చేసి నా ఫోటో వేశారు. అండ్ నెక్స్ట్ వెనకాల కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, నా అడ్వకేట్ నెంబర్, దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ గంటా వాసవి. బట్ ఇక్కడ మిస్టర్ అని వేశారు, అందరికీ అలానే వేస్తారు, నేను మిస్ కదా. సో గంటా వాసవి హూస్ ఫోటోగ్రఫీ ఈజ్ ఎఫిక్స్డ్ హియర్ విత్ హ్యాస్ బీన్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్. అంటే నేను ఎన్రోల్మెంట్ అయిన 3rd December 2022 అయ్యాను కదా. సో ఆ డేట్ అయితే ఇచ్చారు. అండ్ నా నేమ్ ఎంటర్ అయినట్లుగా ఇట్లా మనకి వెనకాలైతే డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ముందు వచ్చేసరికి నా ఐడి కార్డ్ వచ్చిందనమాట. సో ఇది ఐడి కార్డ్, ఇది పర్మనెంట్ ఐడి కార్డ్. ఇన్ని రోజులు ఉన్న టెంపరరీ ఐడి కార్డ్ పని అయిపోయింది. సో దిస్ టైం టెంపరరీ అయిపోయి పర్మనెంట్.
అండ్ నెక్స్ట్ ఇది ఇచ్చారు. సో కొరియర్లో కాబట్టి మా వాళ్ళు అలానే ఫోల్డింగ్స్తోనే ఉంచేసారు. మధ్యలో ఫోల్డింగ్ పడింది. ఇప్పుడు నేను దీన్ని ఇస్త్రీ చేయాలి అంటే ఏదైనా బరువు పెట్టాలి. సో ఇది నా సర్టిఫికేట్, పర్మనెంట్ సర్టిఫికేట్. సో దీనిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ అండర్ ది అడ్వకేట్స్ యాక్ట్ 1961. పక్కన నా ఫోటో, నా అందమైన సిగ్నేచర్. కింద దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ మిస్ గంటా వాసవి, daughter of Ganta Satyanarayana, enrolled as an advocate under the Advocates Act 1961 with State Bar Council enrollment number. నాది నెంబర్ ఇచ్చారు. సో అంతా కూడా నేను ఎప్పుడు ఎన్రోల్మెంట్ అయ్యాను అండ్ డేట్ ఇచ్చారు. సో మొత్తం ఇక్కడ సైన్లు, చైర్మన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ చైర్మన్ సిగ్నేచర్, సెక్రటరీ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్, మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ ఏ రామిరెడ్డి, చైర్మన్ ఏమో మనం కుమార్ మిశ్రా, ఏ రామిరెడ్డి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్, ఘంటా రామారావు చైర్మన్. సో నా ఇంటి పేరు కూడా ఘంటాని. సో చైర్మన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకోటేమో శ్రీమంత్ హుస్సేన్ సెక్రటరీ. దిస్ ఈజ్ అన్ ఈ-పేపర్ విచ్ ఈజ్ ఎలక్ట్రానికల్లీ సెక్యూర్డ్ యూజింగ్ QR కోడ్. ప్లీజ్ డౌన్లోడ్ AB యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ ఫర్ ఇన్స్టంట్ వెరిఫికేషన్. అంటే ఏదో వెరిఫికేషన్కి ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు, ఫ్రంట్ సైడ్ మాత్రమే మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా ఇచ్చారు. ఇదేంటంటే ది బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్, అంటే ఇది మనకి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అలాగే ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ రెండు ఇచ్చారనమాట. ఇది కూడా సేమ్, ఎప్పుడు ఎన్రోల్మెంట్ అయ్యాము ఏంటనేది ఒక ఇది మనకు ఒరిజినల్కి ఇది ఇలా మెరుస్తుంది చూడండి, ఇదే ఒరిజినల్ అనమాట. సో ఇలా మెరవాలి, దీన్ని ప్రింట్అవుట్ తీసిన లాభం ఉండదు. అలాగే ఈ కార్డు కూడా. సో ఇవి మొత్తానికి మనకి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ పర్మనెంట్ దాంట్లో 2 వచ్చాయి, సర్టిఫికేట్స్ అండ్ ID కార్డ్. సో ఈ 3 వచ్చాయి అనమాట. ఇవి మనం అప్లై చేసుకునే అడ్రస్ పెట్టుకుని ఇంటికి వచ్చేస్తాయి. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ఇంటికి వస్తాయి. నేనైతే ఆఫ్లైన్ అప్లై చేశాను, ఆన్లైన్లో అయితే నాకు ఇంటికి వచ్చేసాయి. ఆన్లైన్ మీన్స్ పోస్ట్లో అయితే ఇంటికి వచ్చేసాయి అనమాట. సో ఫైనల్లీ హ్యాపీ. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను మొత్తం యాడ్ చేస్తున్నాను చూడండి వీడియోస్ కూడా. సో ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్ చెప్పిన వీడియో ఎండింగ్లో కూడా నేను మీకు మొత్తం చూపిస్తాను చూడండి. పక్కన ఫొటోస్ ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత వీడియోస్ అనేది కంటిన్యూషన్గా యాడ్ చేస్తాను. సో నా డీటెయిల్స్ ఏదైనా ఇదంతా మామూలుదే కదా, నా ఎన్రోల్మెంట్ జరిగిన అంతా డీటెయిల్సే కాబట్టి నేను మీకు పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను కాబట్టి మీకు రివర్స్లో కనిపిస్తుంది. నేను పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ మీకు ఎవరికైనా అప్లై చేసుకునే దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ చాలామంది ఏబీ 18 వాళ్ళు అడుగుతున్నారు. సో ఇది 17 వరకు, 18కి సంబంధించి ఐ థింక్ నోటిఫికేషన్ ఇంకొకటి రావాలి. నేను ఇంకా కనుక్కుంటాను, దాని గురించి కనుక్కుని అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఎందుకు అంటే 17 వరకు పెట్టుకున్నప్పుడు వచ్చింది. అండ్ అప్లికేషన్ ఫామ్లో అయితే కనుక 17 వరకు వాళ్ళు ఇంకా అన్ని డేట్స్ ఇవ్వలేదు. 17 కూడా మేమే యాడ్ చేసుకున్నాం యాక్చువల్గా. 18th ఇంకా వచ్చిందో రాలేదనేది కనుక్కోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నెంబర్ ఉందన్నమాట. సో వాళ్ళని అడిగితే వస్తుందా లేదా అని చెప్పి వాళ్ళే చెప్తారు. యాక్చువల్గా మనకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీరు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి చూస్తే రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో మీరు దానిలో క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్ ఎవరి కోసం వచ్చిందని అంతా ఉంటుంది చూడండి. అండ్ మీరు ఎవరైనా ఏపీ వాళ్ళు అయితే ఈ వీడియో చూస్తుంటే, అంటే మ్యాక్సిమం ఏపీ వాళ్ళే చూస్తుంటారు, అండ్ తెలంగాణ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో ఎవరైనా ఏపీ వాళ్ళకి సంబంధించి డౌట్స్ ఉంటే మనకి హైకోర్టుకి సంబంధించిన బార్ కౌన్సిల్ వింగ్ నెంబర్ అయితే ఉండింది నా దగ్గర. సో ఆ నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఏమైనా పర్సనల్గా 18 గురించి ఇంకా డౌట్స్ ఉన్నా లేకపోతే 17 గురించి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ నాది ఇది. సో చాలా హ్యాపీగా అయితే ఉండింది. ఎందుకు అంటే 5 years చదువుకున్నారు, కష్టం కదా ఇది. సో అందుకని చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. నాకు ఇది ఎప్పుడు చూడాలి. యాక్చువల్గా వచ్చిన వెంటనే ఆత్రం ఆగదు కదా, కానీ మీతో పాటుగానే షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఓపెన్ చేయకుండా అట్టి పెట్టి వీడియో తీసి మరీ చూపిస్తున్నాను. ఇట్ ఈస్ మై. సో దాచిపెట్టేస్తాను. ప్రాక్టీస్ చేస్తానా లేదా అనేది పక్కన పెడితే ఇది ఒక ఆనందం అనమాట. నావి నాకు వచ్చేయాలి, నేను ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా దిస్ ఆర్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ, కాబట్టి నావి అన్నమాట. సరే, ఇదైతే మనకి ఎలా ఉంది మీకు చూపించేశాను కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా విషయాల్లో చెప్పాలనుకో అంటే మీరు ఏమన్నా
నా నుంచి తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో షేర్ చేయండి. నేను మీకు తప్పకుండా అయితే అవి ఆ టాపిక్స్ పైన వీడియోస్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.